రొయ్యలు బూందీ అంట. బూందీలా లేదు అది. అదే అర్థం కావట్లేదు. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే నేను అలీ బయటికి వెళ్తున్నాం. భాస్కర్ అన్న మీకు ఆల్రెడీ తెలుసు, ఇంత ముందు వ్లాగ్స్ లో చూసారు. అయితే కలిసి లంచ్కి వెళ్తున్నాం అనమాట. సడన్ ప్లాన్ ఏం చేసుకోలేదు. అన్న ఫోన్ చేశాడు, బయటికి ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు. సరే అన్న, అలీగఢ్ అంటే చాలా ఇష్టం అన్నకి, అందుకనే లంచ్ ప్లాన్ చేశాడు. జూబ్లీ హిల్స్ వెళ్తున్నాం అనమాట. ఏదో రెస్టారెంట్, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేయాలో ఇప్పుడే వచ్చాం రెస్టారెంట్కి. రెస్టారెంట్ లోపలే చాలా క్లాస్గా ఉంది. బయట నుంచి వస్తే బయటేమో ఇది తెలుగు మీడియం, కింద యూనిట్ ఆఫ్ కార్టే అండ్ మోర్ హాస్పిటాలిటీ అని ఉంది. ఇక్కడ కిచెన్ అండ్ బార్ అంటే ఇది. రెస్టారెంట్ అయితే ఎలా ఉందంటే పూర్వం డబ్బులు లేకుండా, ఓన్లీ ప్లాస్టిక్ లేకుండా గోడలు ఉంటాయి చూసారా, ఆ టైప్లో ఉంది. అంబియన్స్ మొత్తం అక్కడ కూడా చూడండి ఎలా ఉంది, సిమెంట్ది సేమ్ అలానే ఉంది. ఇక్కడేమో వేప చెట్టు, చాలా హడావిడిగా అయితే ఉంది రెస్టారెంట్. ఇక్కడ లోపల చూపిస్తాను. లోపల సాంగ్స్ పెట్టేశారు, అదే ఆలోచిస్తున్నాను కాపీ రైట్ ఏమైనా పడిద్దేమో అని. బయట చూసుకుంటే మనకి అవుట్డోర్ సిట్టింగ్ కూడా ఉందన్నమాట. అదిగోండి అక్కడ స్మోకింగ్ అవి ఉంటాయి కదా, అక్కడ చేసుకోవడానికి. అయినా చూడండి ఇందాక బయట ఎలా ఉంది అలాగే ఉంది, ప్లాస్టిక్ లేని గోడలు ఉన్నట్టు. మధ్యలో వచ్చేసరికి ఒక అరిటాకు ఉంది, అరిటి చెట్టు ఉంది. అంతా బాగుంది. రెస్టారెంట్ అయితే చాలా క్లాస్ ఉంది. అంబియన్స్ సింపుల్ అండ్ క్లాస్గా ఉంది. మన పల్లెటూరులో పాతకాల పిల్లులు ఎలా ఉన్నాయో ఆ టైప్ ఉందన్నమాట. పైన అసలు అంటే ఇంకా ఏరియా బట్టి అందం వచ్చేస్తుంది. చాలా బాగుంది. నేను ఇది చూడలేదు. ఇక్కడ ఏదో పాండ్ ఉంది. కొరమేళ్ళలో ఉన్నాయండి ఇవి. కొరమేళ్ళని పంపేసి భలే ఉన్నాయి కదా చూడడానికి. స్విమ్మింగ్ పూల్లా ఉంది ఇది, అక్వేరియంలో లేదు ఇది. ఇదే పాండ్, స్విమ్మింగ్ పూల్ కూడా ఏదో పెద్ద పాండ్ అనమాట. లోపల ఫిష్లు ఉన్నాయన్నమాట. క్లాస్ ఏరియాకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వచ్చేయండి. మెనూలో చూడండి, మెనూ చూడండి ఎంత పెద్దది ఉందో, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఇందులో కొన్ని స్టార్టర్లు, ఏవో బిర్యానీలు చెప్తాం. ఇన్ని ఐటమ్స్ ఉంటే ఏ ఐటమ్ ఆర్డర్ ఇవ్వాలో అర్థం కాదు, చాలా ఉన్నాయన్నమాట. చికెన్ స్టార్టర్లు ఇక్కడ మురుగ్ హలీం టిక్కా అని ఒకటి కనబడింది, అదొకటి చెప్తున్నాం. బ్రో రావడానికి లేట్ అవుతున్నాడు, అందుకే ఆర్డర్ చేసుకుంటున్నాం. అలీగఢ్ చూసారా, కొత్త టీ షర్ట్ వేసాడు, మొత్తానికి సాధించాడు ఈరోజు పొద్దున్న వెళ్ళి. ఏంట్రా అక్కడ దాని మీద బీ ద మూన్ అండ్ ఇన్స్పైర్ ద పీపుల్. బీ ద మూన్ ఏంటి, చందమామలా ఉండి అందరినీ పరవశమన్నారు. బాగానే ఉంది కానీ చందమామ అంటే తెల్లగా ఉండాలి కదా, చీకట్లో నల్ల చందమామ. నల్ల చందమామ అంట. మళ్ళీ పాపం ఈరోజు వెళ్ళిపోతాడు అలీగాడు. మిస్యూర్ అలీ. అప్పుడు రోజు రేపు వెళ్ళిపోతాడు అనుకుంటా. వెళ్ళిపోతాడు, ఏం చేస్తాం. వలీమా ఉంది. ఈడిది కాదు, కంగారు పడకండి. వీడికి ఇప్పుడప్పుడే అవ్వదు, సన్నపడితే కానీ అవ్వదు, అది తెలుసా విషయం. చేసుకొని చూపిస్తా. ఏంటి సన్నగా అవ్వడమో పెళ్లి చేసుకుని సన్నగా చూపిస్తాడని చూద్దాం. ఇప్పుడే ఇక్కడ ఒక అద్భుతం చూసాం. ఇది కొంచెం చూడండి, మజ్జిగ చారు 340 రూపాయలంట. ఓ పెరుగు ప్యాకెట్ తీసుకెళ్తే మనం చేస్తాం కదా. ఒక పెరుగు ప్యాకెట్ 40 రూపాయలు, పెరుగు ప్యాకెట్తో 100 రూపాయలు చేస్తాను నేను మజ్జిగ చారు. అయ్యి బాబోయ్, మజ్జిగ చారు 340 రూపాయలు ఏంటి? అంటే మజ్జిగలో కొంచెం బంగారం వేస్తారండి, జాఫ్రాన్ వేస్తారేమో అనుకోండి. ఫస్ట్ స్టార్ట్ వచ్చేసరికి మురుగ్ హలీం టిక్కా. చూడండి ఎలా ఉందో. మొత్తం 1, 2, 3, 4, 5 పీసులు వేశారు. హలీంని ఆ షేప్లో పెట్టి తీసుకొచ్చారు అనమాట. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉందో. హలీం అంటే గిన్నెలో ఇస్తాడు అనుకుంటే టిక్కాలో ఇచ్చాడంట. అదే కదా, అందుకే రాశాడు ముందే హలీం టిక్కా అని. చూడండి ఎలా ఉందో. హలీంని జస్ట్ అలా తవ్వా ఫ్రై లా చేసేసి తీసుకొచ్చారు. మొత్తం ఊహించుందాం, నేను ఇంకా వేరేగా ఊహించా. టేస్ట్ హలీమే, జస్ట్ హలీంని రౌండ్గా చేసి తవా మీద పెట్టి కాల్చి మళ్ళీ ఇలా పెట్టి ఇలా తిప్పి అటుపక్క కాల్చేసి తీసుకొచ్చారు. పైన ఏదైతే అది తవ్వ ఫ్రై కొట్టాడు అది కొంచెం క్రంచీ కూడా అనలేము, కొంచెం దీని మీద కింద మెత్తగా హలీం మెత్తగా ఉంటుంది కాబట్టి లైట్ క్రిస్పీ ఉంది. ఓకే, టేస్ట్ బాగానే ఉంది, బాగుంది కదా టేస్ట్ బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి గీ మాంసమా, మటన్ గీ రోస్టు. క్వాంటిటీ పర్లేదు, బాగానే ఇచ్చారు. దీని టేస్ట్ చూసేద్దాం. ఇది గ్రేవీతో వచ్చింది, ఫుల్ బోన్లెస్ పీస్లే. పీస్ బాగుందన్నమాట. మొత్తం గ్రేవీ, నెయ్యి స్మెల్ అయితే వస్తుంది. తిని ఎలా ఉందో చూద్దాం. తినవరాలి మంట.
చాలా స్పైసీ ఉంది, చాలా గట్టి స్పైసీ ఉంది. అబ్బో నెయ్యి ఫ్లేవర్ ఏమి అంత తెలియట్లేదు. మనిషి చూడడానికి అలా ఉంటాడు కానీ చాలా సున్నితం బాబు, చాలా సున్నితం. ఇట్టుకుంటేనే కందిపోద్ది కానీ కందిపోయింది కనబడదు మనకి. కొట్టేసాడు బండి పడక. ఇది టేస్ట్ బాగుంది పర్లా. ఇదిగోండి నెక్స్ట్ ఐటము రొయ్యలు బూందీ అంట. బూందీలా లేదు అది, అదే అదే అర్థం కావట్లేదు. పకోడీలో రొయ్యలు బూందీ ఫ్రై అంట. ఎక్కడ నాకు ఇంకా రొయ్యల్లో బూందీ కలిపి ఫ్రై చేస్తారేమో అనుకున్నాను, అలా ఎక్కడ కనిపించట్లేదు. చూద్దాం ఎలా ఉంది దీని టేస్ట్. శనగపిండితో కోటింగ్ చేసి పకోడీ వేసి ఉంటారు. అలాగే అలాగే ఉంది. అసలు రొయ్యలాగే లేదు అది, చికెన్ పకోడీలా ఉంది చూడడానికి. ఇదిగో చూడండి, ఏంటిది బూందీ. ఏది అంటే బూందీలా కరకరలా ఆడుతుంది అని చెప్పి సింబాలిక్గా పేరు అలా పెట్టారేంటి. శనగపిండి నూనె మాత్రం చాలా ఉంది. శనగపిండి అంటున్నాడు అలీగాడు. చూద్దాం టేస్ట్ చూద్దాం. రొయ్యల పకోడీ శనగపిండి మొత్తం, కానీ బూందీ అని పెట్టారు, అదే అర్థం కాలేదు నాకు. అది అడగాలి అర్జెంటుగా, బూందీ అని దీనికి ఎందుకు పేరు పెట్టారు. ఆడ పెద్ద బూందీ కాబట్టి సెపరేట్ అయిపోతుంది కోటింగ్. రొయ్యలు బూందీ అని పెట్టేసి నార్మల్ రొయ్యల కన్నా 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టారా. మెయిన్ కోర్స్లో నెక్స్ట్ ఇది చూడండి, ఈ స్నాప్ పిచ్చోళ్ళు ఉన్నారు చూసారా, ఏంటిది నల్లి గోష్ బిర్యానీ. చాలా 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 టెంప్టింగ్గా ఉంది. ఇందులో రెండు నల్లీలు ఇచ్చాడు అర్జెంటుగా. రెండు కాదు, చేయి వణుకుతుంది. రెండు ఇచ్చాడు. చాలా బరువు ఉందిరా, 2 ఇచ్చాడు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. నార్మల్ బిర్యానీ రైసు అండ్ నల్లి చూడండి, చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ ఉంది. అబ్బా కాలిపోతుంది. మామూలు కారుట్లా చాలా గట్టిగా ఉంది నల్లి. ముందు గ్రేవీని కలిపి గ్రేవీతో రైస్ టేస్ట్ చూద్దాం, తర్వాత నల్లి తిందాం. ఎలా ఉందా? స్పైసీ ఉందా? అంత స్పైసీ ఏం లేదు, నువ్వు మరీ ఉన్నావురా. లాగుతున్నా వచ్చిద్దేమో అని. కాలిపోతుందిరా బాబోయ్. అది నాకు ఇచ్చేస్తే నేను నీకు ఇస్తా. సరే నువ్వే ఈడి వల్ల అవుద్ది, అది మన వల్ల అవ్వదు. రే కాలు. సారీ ఏం లేదు. బాబా సాగుతుంది ఏంట్రా ఇది రబ్బర్ లాగా. ఇది నీకు టేస్ట్ చూద్దాం. అదేంది మాడిందిరా. కదా నేను చెప్పా కదా మాడి వాసన వస్తుందని, రాగానే చెప్పినాను. మాడిపోయింది బొక్క. టేస్ట్ బొక్క, పెద్ద బొక్క, శుద్ధ బొక్క. నెక్స్ట్ ఐటమ్ భీమవరం రొయ్యలు వేపుడు. రొయ్యలు వేపుడు కదా, భీమవరం రొయ్యలు పలావ్. నార్మల్ బగారా రైస్ మీద రొయ్యలు పెట్టి ఇచ్చారు. టేస్ట్ చూద్దాం. బగారా రైసు, దాంట్లోకి సెమీ గ్రేవీతో రొయ్యలు. టేస్ట్ చూద్దాం. ముందు ఆ గ్రేవీని బగారా రైస్లో కలిపి, రొయ్యలు కూడా చిన్న చిన్న రొయ్యలు అనమాట. రొయ్య ఒకటి పెట్టుకుని టేస్ట్ చూద్దాం. చూడాలి. బాగుంది. ఇందులో నెయ్యి తెలుస్తుంది, నెయ్యి ఫ్లేవర్. టేస్ట్ కూడా బాగుంది. అది మాత్రం గట్టిగా మాడిపోయింది, చాలా గట్టిగా, చాలా పెద్ద దెబ్బ వేసింది. ఇది మాత్రం బాగుంది, చాలా కమ్మగా ఉంది. మీడియం స్పైసీ, పెద్ద స్పైసీ లేదు, మెత్తగా వెళ్ళిపోతుంది. వీడికి కూడా అదే కావాలి, కొంచెం కూడా స్పైసీ తిండి ఏంటో అలా. ఇంకా అది క్యాన్సిల్ చేయించేసి ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ చెప్పాం. ఆమ్లెట్తో లోపల కీమా ప్లస్ ప్రాన్స్ వస్తాయి. చూడడానికి కలర్ఫుల్గా ఉంది. దీని టేస్ట్ చూద్దాం. కారప్పొడి వేసాడు ఏంటన్నా? కారప్పొడి కూడా కాదు అది, నువ్వు ఇంకా కారప్పొడి అన్నావు, అది కారమే. చూడండి లోపల మాత్రం కీమా ఎక్కువే కనిపిస్తుంది, అలాగే రొయ్యలు కూడా ఉన్నాయి. మళ్ళీ చాలా బాగుంది, అర్జెంట్ తినేయాలి. పర్లేదు. రొయ్యల పలావా లేకపోతే రొయ్యలు ఎక్కువ కీమా వేసాడు, పైన ఎగ్ ఆమ్లెట్, లోపల రైస్ పెట్టి తీసుకొచ్చాడు. పలావుకి తక్కువ, ఫ్రైడ్ రైస్కి ఎక్కువగా ఉంది. ఫ్రైడ్ రైస్ ఎక్కువగా ఉంది. 580 రూపాయల మరి అంత తోపేం కాదు, నార్మల్. ఇది చూడండి డిజర్ట్. దీని పేరు జామున్ కా గోస్లా అంట. కింద సోంపాపిల్లా ఉంది. 2 గులాబ్ జాములు వేసారు, పైన కొన్ని బాదం పప్పులు అయ్యి వేసారు చిన్న చిన్నవి. ఇది వచ్చేసరికి తీలేమా మిల్క్ అనమాట. మిల్క్ దాని మీద మామూలుగా లేదు. ఆ మిల్క్ మొత్తం వేసుకుని కలుపుకుని తినేయడమే. వస్తానే ఉన్నాయంట్రా పాలు. ఎన్ని పాలు వస్తాయి? అంత చిన్న డబ్బాలు అన్ని పాలు ఉన్నాయరా. ఇంకా దీన్ని టేస్ట్ చూద్దాం. అలాగా అక్క గులాబ్ జామున్ని చిన్న మొక్క తీసుకుని కింద దాంతోపాటు ఇప్పుడు టేస్ట్ చూద్దాం.
అయ్యి బాబోయ్ ఏ పండగ చేసుకో. తిని ఎలా ఉందో చెప్పు. తిను 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 తిను. బా బాగుందా? ఇంట్లో చూసుకో. ఖీర్ కుర్మా సేమియాల్లో పాలేసాడు, గులాబ్ జామ్ ఇచ్చాడు, 220 రూపాయలు చెప్పాడు. మా ఇప్పుడే రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాము. ఇంకా బిల్లు చూసుకుంటే చూడండి, ఆ పాయ ఒకటి చెప్పాం మీకు చూపించలేదు. అన్నయ్యలు తాగారు, 320 రూపాయలు వేసారు. తర్వాత గీ రోస్ట్, మటన్ గీ రోస్ట్ 530 రూపాయలు అంట. రొయ్యలు బూందీ ఫ్రై అంట, అసలు అది బూందీ ఫ్రై లాగే లేదు, 540 రూపాయలు. ఇది ఒకటి హలీం టిక్కా కొంచెం కొత్తగా ఉంది, అది 460 రూపాయలు. నల్లి గోష్ బిర్యానీ 670 రూపాయలు. అయితే మేము వెనక్కి పంపించేసాం, వేరే బిర్యానీ తీసుకున్నాం. అదేం బిర్యానీరా? పొట్లం బిర్యానీ. అయితే ఆ పొట్లం బిర్యానీ వచ్చేసరికి 560 రూపాయలు ఉంది. దాని బిల్ వేయకుండా నల్లి గోష్ బిర్యానీ 670 రూపాయలు వేసారు. మేము కూడా అడగలేదు. ఇంకా భీమవరం రొయ్యల పొలవ్ 550 రూపాయలు. హైలైట్ జామున్ కా గోస్లా అంట 440 రూపాయలు. ఒకటి 220 రూపాయలు. చాలా బాగుంది. ఇక లాస్ట్ లో వాటర్ బాటిల్ చూడండి, ట్యాక్స్ చూడండి, సర్వీస్ ఛార్జ్ 254 రూపాయలు వేసారు. రొయ్యల బూందీ అది నచ్చిందా? పిండి వేసాడు. శనగపిండి. నీకేం నచ్చింది? డెజర్ట్ బాగా నచ్చింది నాకు కూడా. డెజర్ట్ అయితే చాలా బాగుంది. డిజర్ట్ ఓకే, సూపర్, మాషాల్లా. డెజర్ట్ చాలా బాగుంది. మాయా అది మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఓన్లీ ఫుడ్ చూపిద్దాం అనుకున్నాం, ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మేము ఒక సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాం. అది రేపటి వ్లాగ్ లో వస్తుంది, కాబట్టి రేపటి వ్లాగ్ మిస్ అవ్వకండి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.